ఈ ప్లేన్ సెకండ్ క్లాస్లో ఏదో గోలగా ఉంటుంది. ప్యాసింజర్స్ అందరూ అరుస్తూ ఉంటారు. ఏమవుతుందని జరిగి చూస్తే మొత్తం అంతా జాంబీస్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్తో డోర్ని క్లోజ్ చేస్తారు. కానీ ఒక బ్యాగ్ పడవడం వల్ల అన్ని జాంబీస్ వీళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. జెర్రీకి ఏం చేయాలో అర్థం కాక హ్యాండ్ గ్రెనేడ్ యూస్ చేస్తాడు. దానివల్ల ప్లేన్ విరిగిపోద్ది. ఒక జాంబీ ఏమో ఇంజన్ నుంచి వెళ్ళడం వల్ల ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. మరి వీళ్ళు సర్వైవ్ అయ్యారా అవ్వలేదా అని తెలియాలంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. జరీతో ఒక చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే తన కూతురు బర్త్డే వల్ల బయటికి వెళ్దామని ప్లాన్ వేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ జాంబీ వైరస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందని. ఇంకా వాళ్ళు బయటికి వెళ్తారు. సడన్ గా చాలా హెలికాప్టర్స్ వెళ్ళడం చూస్తారు. ఏమవుతుందని అర్థం కాదు. చాలా పోలీసులు కూడా ఉంటారు. జెర్రీ బయటికి వెళ్ళి చూస్తాడు ఏమవుతుందని. ఒక పోలీస్ లోపలికి వెళ్ళండి బయటికి రావద్దని చెప్పి వెళ్ళిపోతాడు. సడన్గా ఒకేసారి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. జెర్రీ వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. జెర్రీ వాళ్ళ కార్కి కూడా యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు అందరూ జాంబీ అయిపోవడం చూస్తాం. ఇంకా జెర్రీ ఒక ట్రక్ స్టీల్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. జెర్రీ ఎక్స్ మిలిటరీ అవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువే ఉంటుంది. జెర్రీ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తాడు చాపర్ పంపిస్తా మీ దగ్గరికి అని చెప్పి ఒక సిటీ దగ్గరికి వెళ్ళమంటాడు. ఇంకా వీళ్ళు తన కూతురికి మెడిసిన్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్తారు. మెడిసిన్స్ తీసుకుని వచ్చేలోపు పార్క్ చేసిన ట్రక్ని ఎవడో దొంగలిస్తాడు. ఇంకా వీళ్ళు తప్పక సిటీకి నడక మీదే వెళ్తారు. ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. చాలా జాంబీస్ తరుముతాయి. అప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళి సేవ్ చేస్తుంది. జెర్రీ చెప్తాడు మనం రూఫ్కి వెళ్ళాలి, హెలికాప్టర్ వస్తుంది సేవ్ చేయడానికి. ఆ ఫ్యామిలీ ఏమో రాదు. జెర్రీ ఏమో టైం అవుతుంది చాపర్ వస్తుందని చెప్పి రూఫ్కి వెళ్తారు. ఇంకా వీళ్ళు బయటికి వచ్చినప్పుడు చాలా జాంబీస్ వస్తాయి. పెద్ద ఫైట్ అవుతుంది. ఆ సేవ్ చేసిన ఫ్యామిలీ కూడా జాంబీస్ అయిపోతారు, ఒక అబ్బాయి తప్పించి. ఇంక వీడు వచ్చేస్తాడు రూఫ్ మీదకి. చాపర్ వస్తుంది కానీ జాంబీస్ అన్నీ వచ్చడం వల్ల జెర్రీ డోర్ని క్లోజ్ చేసి ఆపుతాడు. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ హెలికాప్టర్లోకి ఎక్కేస్తారని. ఇంకా జెర్రీ కూడా పరిగెట్టుకుని హెలికాప్టర్లోకి ఎక్కేస్తాడు. జెర్రీ హెలికాప్టర్ నుంచి కిందకి చూస్తాడు. మొత్తం సిటీ అంతా నాశనం అయిపోద్ది. ఇంకా వీళ్ళు షిప్కి వెళ్తారు. అక్కడ వాడి ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటాడు. ఇంకా షిప్ కెప్టెన్ ఏమో ఒక సైంటిస్ట్ని సౌత్ కొరియాలో ఉన్న మిలిటరీ బేస్కి పట్టుకుని వెళ్ళమంటాడు. ఫస్ట్ జెర్రీ ఒప్పుకోడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి అంటే ఈ టాస్క్ జెర్రీ చేయాలి. సో ఇంకా తప్పక జెర్రీ వెళ్తాడు. వాళ్ళు సౌత్ కొరియాలో ల్యాండ్ అయినప్పుడు జాంబీస్ వస్తాయి. అప్పుడు సైంటిస్ట్ కంగారు పడి వాడి ట్రిగ్గర్ వాడే కాల్చుకొని చనిపోతాడు. ఇంకా జెర్రీ ఒకటి బేస్కి వెళ్తాడు. అప్పుడు జెర్రీ అడుగుతాడు ఇక్కడి నుంచి జాంబీ అనే నేమ్ వచ్చింది అని. అప్పుడు వాళ్ళు చెప్తారు ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు సడన్గా పేషెంట్ని డాక్టర్ని కరడం చూస్తాం. అదే ఆపడానికి వెళ్ళిన మిలిటరీని కూడా ఒకరినొకరు చంపేసుకుంటుంటారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థమవుక వాళ్ళందరినీ చంపేస్తారు. సో ఇంకా జెర్రీకి కావాల్సిన క్లూస్ దొరకవు ఇక్కడ. వెళ్ళిపోతున్నప్పుడు ఒక రోగ్ సిఐఏ ఏజెంట్ అరుస్తాడు. ఇంకా చెప్తాడు నార్త్ కొరియాలో ఇన్ఫెక్షన్ అసలు స్ప్రెడ్ అవ్వలేదని. ఎందుకని చెప్పకుండా వాడి పళ్ళు బలవంతంగా వాడే పీకేసుకుంటాడు. అప్పుడు చెప్తాడు నార్త్ కొరియాలో కూడా ఇలాగే పళ్ళు పీకేశారు, కరలేకపోతే ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవ్వదని. ఇంకా ఇస్రాయల్ అయితే పెద్ద పెద్ద వాల్స్ 3 డేస్కి ముందే కట్టింది అని. ఇంకా అడుగుతాడు నీకు తెలిసింది చెప్పని. ఆ ఏజెంట్ ఏమో నాకు ఇంత తెలుసు, నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్రాయల్కి వెళ్ళు, నీకు ఆన్సర్స్ అక్కడ దొరుకుతుందని చెప్తాడు. ఇంకా జెర్రీ ఇస్రాయల్కి వెళ్తాడు. అక్కడ హెడ్ని కలిసి మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళకి ఏం అవ్వలేదని గట్టిగా అరుస్తూ పాటలు పాడతారు. దానివల్ల చాలా జాంబీస్ ఎక్కువ సంఖ్యలో వస్తాయి. ఆ వాల్ ఎక్కి వీడిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇంకా జాంబీస్ లోపలికి వచ్చేస్తాయి. అలా ఒక్కొక్కరికి స్ప్రెడ్ అవుతుంది. ఇది చూసి జెర్రీని మళ్ళీ ప్లేన్కి ఎస్కార్ట్ చేస్తారు. ఇక్కడ జెర్రీ చూస్తాడు ఒక పోలియో ఉన్న అబ్బాయిని ఆ జాంబీ ఏమి చేయవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. జెర్రీని ఎస్కార్ట్ చేసే అమ్మాయికి జాంబీ కర్ చేస్తుంది. జెర్రీ వెంటనే సెకండ్ లేట్ అవ్వకుండా హ్యాండ్ కట్ చేస్తాడు. 10 సెకండ్ వరకు చూస్తాడు ఆ అమ్మాయి జాంబీ అయిపోద్దని. కానీ ఆ అమ్మాయి ఏమవదు. ఇంక వీళ్ళు ప్లేన్లోకి వెళ్తారు. ప్లేన్ కూడా టేక్ ఆఫ్ అయిపోద్ది. జెర్రీ యూఎస్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ వాడి దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీకి ప్లేన్ని తీసుకొని వెళ్ళమంటాడు. ఇంకా కెప్టెన్ కూడా ఒప్పుకుంటాడు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్లేన్లో ఒక జాంబీ ఉందని. అది తెలియక ఒక ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేయగానే ఆ జాంబీ అటాక్ చేస్తుంది. ఇంకా అలా సెకండ్ క్లాస్ మొత్తం అందరు జాంబీస్ అయిపోతారు. ఏదో గోలగా ఉందని చెప్పేసి జెర్రీ చూస్తాడు. చూస్తే అందరు జాంబీస్ ఉంటారు. సో జెర్రీ అందరికీ చెప్తాడు సౌండ్ రాకుండా మీ దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్స్ డోర్కి అడ్డంగా పెట్టండి అని. అంతా బాగానే చేస్తారు. కానీ ఒకేసారి ఒక బ్యాగ్ పడిపోద్ది. ఆ బ్యాగ్ పడడం వల్ల జాంబీస్ అన్ని లోపలికి వచ్చేస్తాయి. జెర్రీ వెంటనే హ్యాండ్ గ్రెనేడ్ వేస్తాడు. ప్లేన్ విరిగిపోద్ది. ఇంకా ప్లేన్ కంట్రోల్ తప్పి క్రాష్ అయిపోద్ది. ఆ ప్లేన్లో జెర్రీ ఇంకా అమ్మాయి బ్రతుకుంటారు. కానీ జెర్రీ బాగా ఇంజూరీ అయ్యి అవుతాడు. వీళ్ళు అలా నడుచుకొని డబ్ల్యూహెచ్ఓకి వెళ్తారు. అక్కడ వాళ్ళు జెర్రీకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ జెర్రీ చనిపోయాడు అనుకొని జెర్రీ ఫ్యామిలీని షిప్ నుంచి వేరే క్యాంప్కి పంపించేస్తారు. ఇది జెర్రీకి తెలిసి చాలా కోపం పడతాడు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా జెర్రీ వీళ్ళకి చెప్తాడు ఆ జాంబీస్ ఏదైనా డిసీజ్ ఉన్న మనిషిని ఏమి చేయో అసలు తినవు కూడా అని. ఇంకా జెర్రీ వాళ్ళని అడుగుతాడు ఒక వైరస్ కావాలి కానీ దానికి క్యూర్ ఉండాలి. వాళ్ళేమో అలాంటి వైరస్ అన్నీ వైరస్ సెక్షన్లో ఉన్నాయని అని చెప్తారు. కానీ ఈ ఫెసిలిటీ అంతా జాంబీస్ ఉన్నాయి అని అంటారు. ఇంకా జెర్రీ ఆ అమ్మాయి ఈ సైంటిస్ట్ వెళ్తారు. కానీ జెర్రీ తప్పించి వీళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. జెర్రీ వైరస్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్తాడు. చాలా వైరస్లు కూడా తీసుకుంటాడు. రిటర్న్ వచ్చేలోపు జాంబీ డోర్ దగ్గరే ఉంటుంది.
జెర్రీ వెయిట్ చేస్తాడు ఆ జాంబీ వెళ్ళిపోతుందని, కానీ ఆ జాంబీ అంతకీ వెళ్ళదు. ఇంకా జెర్రీ ఏదో ఒక వైరస్ తీసుకుని ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇది చాలా రిస్క్ మ్యాటర్, ఎందుకంటే అదే వైరస్ జెర్రీని కూడా చంపచ్చు. కానీ లక్కీగా జెర్రీకి ఏమవ్వదు. ఆ జాంబీ పక్క నుంచి జెర్రీ వచ్చేస్తాడు. జాంబీస్ జెర్రీని ఏమీ చేయవు. సో ఈ ఐడియా వల్ల సైంటిస్ట్ వ్యాక్సిన్ డెవలప్ చేసి ఆ ఫామ్లని ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తారు. ఇంకా జెర్రీ వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ కలుస్తాడు. ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చుంటుంటే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.